హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటిదంటే ఒబిలియా అనే జంతువు గురించి తెలుసుకుందాము. ఓకే, ఒబిలియా జెనిక్యులేటా అనే జీవిని గురించి మనం ఈ టాపిక్లో తెలుసుకుందాము. ఓకే, ఈ ఒబిలియా జెనిక్యులేటా అనే జీవి సిలెంట్రేటా వర్గానికి చెందిన జంతురాజ్యంలో సిలెంట్రేటా వర్గానికి చెందిన హైడ్రోజోవా విభాగానికి చెందిన జంతువు. ఓకే, ఒబిలియా అనేది సాధారణంగా సెడెంటరీ కాలనియల్ మెరైన్ నిడేరియా లేదా సిలెంట్రేటా వర్గానికి చెందిన ఒక సాధారణంగా అంటే సమూహానికి చెందిన స్థానబద్ధ జీవిగా దీన్ని పేర్కొంటాము. ఈ ఒబిలియాను సాధారణంగా చూసినట్లయితే ఇది జస్ట్ లైక్ ట్రీ లాగా కనబడుతుంది, చెట్టులాగా కనబడుతుంది. మరి ఇది సముద్రపు నీటిలో నివసించే మెరైన్ యానిమల్గా దీన్ని పేర్కొంటాము. ఓకే, మరి ఒబిలియన్ సాధారణంగా సీఫర్ అని అంటారు. ఓకే, సీఫర్ అని ఈ జీవిని సాధారణంగా పిలుస్తుంటాం. ఈ ఒబిలియా సహనివేశంలో 3 ప్రత్యేకమైన లక్షణాలు కనబడతాయి. అవి ఏంటి అంటే లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తులు కలిగి ఉంటాయి. అలాగే ఒకే జీవిలో ద్విరూపకత కనిపించడము దీనిలో ఈ లక్షణాలుగా పేర్కొన్నాం. అలాగే సహనివేశ జీవిగా నివసించడం మనం పేర్కొంటాము. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సిలెంట్రేటా లేదా నిడేరియా వర్గానికి చెందిన జంతువుగా మనం దీన్ని వివరిస్తాము. మరి ఈ జీవి లో అంటే ఈ ఒబిలియా అనే జీవిలో సాధారణంగా కొన్ని జాతులు కలిగి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒబిలియా జెనిక్యులేటా మరియు ఒబిలియా లాంగెసిమేనా, ఒబిలియా డిక్టోమో, ఒబిలియా బెడెంటోటా అనే జాతులు కలిగి ఉన్నాయి. ఓకే, మరి ఈ జీవి యొక్క ఆవాసము మరియు అలవాట్ల గురించి మనం చూసినట్లయితే హ్యాబిట్స్ అండ్ హ్యాబిటేట్ గురించి తీసుకుంటే ఇది ఒక కాస్మోపాలిటన్ వరల్డ్ టైప్ డిస్ట్రిబ్యూటెడ్ యానిమల్గా దీన్ని పేర్కొంటాము. ఇది ప్రపంచ విస్తరించి ఉన్న జీవి. ఓకే, ఈ సాధారణంగా నీటిలో 80 మీటర్ల లోతు వరకు జీవిస్తూ ఉంటుంది. ఇది అంటే తక్కువ లోతులో జీవిస్తుంది. ఇది వృక్షాకారంగా ఉండి రాళ్లకు, అలాగే చిన్న చిన్న మొలస్క వర్గానికి చెందిన జీవుల యొక్క కర్పరాలకు, అలాగే కర్రదుంగలకు, కొన్ని పెద్ద మొక్కలకు, చీడ మొక్కలకు అతికి అక్కడ స్థానబద్ధ జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. ఒబిలియా సున్నితంగా ఉండే సముద్రపు జీవి కాబట్టి దీన్ని సీఫర్ అంటాము. ఇది తెల్లగా లేదా గోధుమ రంగుల్లో గోచరిస్తుంది. ఇది ఎక్కువగా అంటే నీటిపైన తేలియాడే ప్లాంక్టన్స్ పైన ఆధారపడి అలాగే స్థానబద్ధ జీవనం గడిపే జీవి. ఓకే, వీటి యొక్క మనం సాధారణంగా ఒబిలి యొక్క లక్షణాలను అంటే హ్యాబిట్స్
చాలా సూక్ష్మమైన జీవి. ఓకే, అలాగే ఈ జీవి యొక్క స్వరూపం అంటే బాహ్య స్వరూపం మన స్వరూపం దీని యొక్క ఆకార నిర్మాణం మన పరిశీలన చేసినట్లయితే ఒబిలియా శాఖాయుతమైన సహనివేశ జీవి. ఒబిలియాలో 2 శాఖలు అనేవి ఉంటాయి. ఓకే, ఒకటి అడ్డు శాఖ అని. 2 kinds of filaments హారిజంటల్గా ఉండే అడ్డు శాఖ, నిలువు శాఖ అని 2 శాఖలను కలిగి ఉంటాయి. అడ్డు శాఖను సాధారణంగా అంటే ఆధారానికి అంటిపెట్టుకొని అడ్డు శాఖను ఏమంటారు అంటే ఇక్కడ హైడ్రోరైజా అంటాము. అలా ఈ హైడ్రోరైజా అంటాము. ఇది సుమారుగా 2.5 సెంటీమీటర్ల పొడవు దీనిపైన పెరిగి ఉంటుంది. ఆ నిలువు శాఖ ఏర్పడి ఉంటుంది 2.5 సెంటీమీటర్. ఆ నిలువు శాఖను హైడ్రోకాలస్ అంటాము. అంటే హైడ్రోజోవా, హైడ్రోకాలస్ అనే 2 శాఖలను కలిగి ఉంటాయి. అడ్డు అంటే భూమికి లేదా ఆధారానికి సమాంతరంగా ఉన్న శాఖను హైడ్రోరైజా అని, దాన్ని అడ్డు శాఖ అంటాము. దాని నుంచి ఒక 2.5 సెంటీమీటర్ల పొడవు పెరిగి ఉన్న నిలువు శాఖ ఉంటుంది వర్టికల్గా, దాన్ని హైడ్రోకాలస్ అంటాము. ఓకే, ఈ హైడ్రోరైజా, హైడ్రోకాలస్ 2 కూడా సన్నని దారిపి పోగుల మందంతో గుల్లగా ఉండే నాళం లాంటి నిర్మాణాలు. ఓకే, మరి హైడ్రోరైజా ఈజ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద కాలనీ, కాన్సిస్ట్ ఆఫ్ ట్యూబులర్ ప్రాసెస్ కాల్డ్ స్టోలెమ్ కలిగి ఉంటుంది. హైడ్రోకాలస్ స్టెమ్ ఆఫ్ హైడ్రాయిడ్ అంటాం. ఇది పైన అంటే ఒక కాండంలాగా ఏర్పడి ఉంటున్న హైడ్రోకాలస్. దీనిపైన కొన్ని ప్రత్యేకమైన వర్టికల్గా ఫిలమెంట్స్ను కొన్ని నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనం ఇక్కడ జీవకాలు అంటాము. ఈ జీవకాలు 2 రకాలు అని మనం పేర్కొంటాం. ఈ హైడ్రోకాలస్ నిలువు శాఖ పైన హైడ్రోకాలస్ పైన ఈ 2 జీవకాలు ఉంటాయి. వాటిని పాలిప్ అని, అంటే జీవకాలు అంటే ఇక్కడ జువైడ్స్ అంటాము. ఈ జువైడ్స్ను మనం పాలిప్ మరియు బ్లాస్టోస్టైల్ అని పేర్కొంటాము. ఇవి ఆహార సేకరణకు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి కాబట్టి ఇలాంటి జీవకాలు కలిగి ఉంటాయి. ఇలా ఈ బ్లాస్టోస్టైల్, పాలిప్ అనే 2 జీవకాలు కలిగి ఉండడం వల్ల ఒబిలియా జీవిని డైమార్ఫిక్ కాలనీ ఎనిమల్గా పేర్కొంటాము. అంటే ద్విరూపక సహనివేశ జీవిగా పేర్కొంటాము. కానీ ప్రత్యుత్పత్తి సమయంలో మెడ్యూస్ అనే 3వ రకం జీవకము ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ప్రత్యుత్పత్తి సమయంలో. కాబట్టి ఈ విధంగా ఈ సన్నివేశంలో పాలిప్, బ్లాస్టోస్టైల్, మెడ్యూస్ అనే 3 రకాల జీవకాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ జీవిని త్రిరూపక జీవి అంటాము, ట్రైమార్ఫిక్ ఎనిమల్గా పిలుస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రైమార్ఫిక్ ఎనిమల్. ఓకే, మరి ఇక్కడ ఈ శాఖల లోపల యొక్క నిర్మాణం మనం పరిశీలన చేసినట్లయితే, ఈ శాఖలు చూసినట్లయితే దారపోగులో ఒక చెట్టులాగా కనబడి ఉన్న దీని యొక్క స్ట్రక్చర్ మనం చూస్తున్నాము. ఓకే, ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఈ శాఖల నిర్మాణం మనం పరిశీలన చేసినట్లయితే శాఖల లోపల వైపున ఒక కుహరము కలిగి ఉంటుంది. ఆ కుహరాన్ని సీనోసార్కల్ కెనాల్ అంటాం, సీనోసార్కల్ కాల్వ అంటాము.
లేదా గాస్ట్రోవాస్కులర్ కుహరం అంటాము. ఓకే, దీనిలో అనేక ద్రవ రూపంలో ఉన్న పదార్థం కలిగి ఉంటుంది అండి. ఆ పదార్థంను సీనోకైమ్ అంటాము. ఓకే, ఇలా ఈ సీనోసార్కల్ కాలువలో జీర్ణమైన ఆహార పదార్థాలు ఈ కుహరం ద్వారా ఈ సహనివేశం అంతటా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సీనోసార్కల్ కాలువను ఆవరించి 2 రకాల ఆచ్ఛాదనాలు ఉంటాయి, అంటే 2 పొరలు ఉంటాయి. అవి లోపలి పొర మరియు బయటి పొర అని 2 రకాల పొరలను కలిగి ఉంటాయి. ఈ లోపలి పొరను సీనోసార్క్ అని, వెలుపలి పొరను పెరిసార్క్ అని పేర్కొంటాము. 2 లేయర్స్ కలిగి ఉంటాయి. ఈ 2 లేయర్స్ అవుటర్ లేయరు ఎపిడెర్మిస్, దీన్నే సీనోసార్క్ అని, ఇన్నర్ లేయర్ అవుటర్ లేయర్ను పెరిసార్క్ అని, ఇన్నర్ లేయర్ను సీనోసార్క్ అని, అంటే గ్యాస్ట్రోడెర్మిస్ అని ఇలా పేర్కొంటాము. ఈ 2 లేయర్ల మధ్యన మిడిల్ నాన్ సెల్యులర్, ఎటువంటి కణాలు లేని లేయర్ ఉంటుంది. దాన్ని మిసోగ్లియా అంటాము. ఈ మిసోగ్లియాలో జెల్ లాంటి పదార్థము ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, ఇలా ఒబిలియా సహనివేశంలో 2 కాలువలు అంటే కుహరాలు ఉండి దాన్ని ఆవరించి 2 త్వచాలు ఉంటాయి. కాబట్టి ఈ సీనోసార్క్ మరియు పెరిసార్క్ అనే 2 త్వచాలను కలిగి ఉంది. అలాగే సీనోసార్క్ లోపలి పొరను సీనోసార్క్ అని మనం పేర్కొన్నాం. కాబట్టి ఈ లోపలి పొర మరలా 2 త్వచాలచే తయారై ఉంటుంది, నిర్మితమవుతుంది. అవి వెలుపల బహిత్వచం మరియు లోపల అంతత్వచముగా ఏర్పడి ఉంటాయి. ఓకే, ఈ విధంగా ఆవరించి ఉంటుంది. ఈ బాహ్యత్వచము స్రవించడం వలన పెరిసార్క్ అనేది ఏర్పడుతుంది. ఇవి బయట నిర్జీవంగా ఉన్న, అంటే ఎల్లో కలర్లో ఉన్న ఒక పదార్థం అది. ఓకే, అలాగే ఎపిడెర్మి బాహ్యత్వచము తీసుకుని వెళ్తే ఎపిడెర్మిస్ థిక్ మేడ్ ఆఫ్ కొన్ని కణాలచే ఏర్పడిన జీవి, నిడేరియా జీవి చివరన ఉంటాయి. ఇవి ఎపిథీలియో మస్కులర్ సెల్స్ను కలిగి ఉంటాయి. అలాగే మూకస్ సెక్రేటింగ్ సెల్స్ను కలిగి ఉంటాయి. ఇంటర్స్టిషియల్ సెల్స్ను కలిగి ఉంటాయి. నర్వ్ సెల్స్ను కలిగి ఉంటాయి. నెమటోబ్లాస్ట్ సెల్స్ను కలిగి ఉంటాయి, అంటే ఎపిడెర్మి అందు. నిమటోసైట్స్ ఈ జీవుల్లో కలిగి ఉండడం వల్ల వీటిని ఉండే సిలిండ్రేట్ జీవిని నిడేరియా అనే నిడేయ వర్గం అని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఎపిడెర్మ్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ట్రోడెర్మ్ లోపలి త్వచం. ఇట్ ఫార్మ్స్ ద లైనింగ్ ఆఫ్ గాస్ట్రోవాస్కులర్ కావిటీ, అంటే సీనోసార్కల్ కావిటీ అనేది ఉంటుంది. దీంట్లో కొన్ని రకాల కణాల్స్, అంటే ఎండోథీలియల్ మరియు మస్కులర్ సెల్స్ని కలిగి ఉంటాయి. న్యూట్రిటివ్, అంటే ఆహారాన్ని సేకరించే సెల్స్ని కలిగి ఉంటాయి. కొన్ని గ్రంథి కణాలు గ్లాండ్ సెల్స్ని కలిగి ఉంటాయి. కొన్ని నర్వ్ సెల్స్ కలిగి ఉంటాయి. సీనోసార్కల్ కుహరం. ఈ విధంగా ఒబిలియా సన్నివేశ నిర్మాణం మనం పరిశీలించితే బాగా ఉంటుంది. ఒబిలియాలో సన్నివేశంలో పాలిప్లు పోషక జీవకంగా ఉంటుంది. ఈ జీవకం పసుపు రంగులో స్థూపాకారంగా లేదా తిథి ఆకారంగా సూక్ష్మంగా హైడ్రా రూపంలో ఉంటుంది. ఇది హైడ్రా ఆకారం ఉండడం వలన వీటిని హైడ్రాంత్ అని పేర్కొంటారు. పాలిప్ యొక్క సమీప చివరి భాగము హైడ్రోకాలస్తో అతికి ఉంటుంది. కాబట్టి
ఈ పాలిప్ లేదా హైడ్రాన్స్ చూసినట్లయితే దాని యొక్క నిర్మాణంలో పాలిప్ యొక్క స్వేచ్ఛ భాగం అంటే అది ఒక కదురు ఇలా వెడల్పుగా దాని ముందు భాగం ఉంటుంది. ఆ ముందు భాగం స్వేచ్ఛాయుతంగా ఉండి దాని పూర్వభాగం ఉబ్బెత్తిన శంకు రూపంలో ఉంటుంది. గ్రైవేకం లేదా హైపోస్టోమ్ కలిగి ఉంటుంది. ఈ గ్రైవేకం అగ్రభాగాన ఒక నోటి రంధ్రం ఉంటుంది. అలాగే గ్రైవేకం చుట్టూ అంటే పరిభాగం చుట్టూ సుమారు 24 స్పర్శకాలు వలయ అమరి ఉంటాయి. పాలిప్ లోపల విశాలమైన కుహరం ఉంటుంది. దీన్ని జఠర ప్రసరణ కుహరము లేదా సిలెంట్రాన్ కుహరం అంటాము. ఈ కుహరం ఒకవైపు స్వేచ్ఛగా ఉండి మరొక వైపు సీనోసార్కల్ కాలువలోకి తెరుచుకుంటుంది అంటే కలుస్తుంది లేదా కాలువతోటి కలుస్తుంది. పాలిప్ శరీర కుడ్యము ద్విస్తరితం అంటే 2 పొరలను కలిగి దీనిలో వెలుపలి బహిత్వచము లోపల అంతర్త్వచము ఈ 2 త్వచాల మధ్యన మధ్యశ్లేష్మ స్తరము ఉంటుంది అంటే మిసోగ్లియా లేయర్ను కలిగి ఉంటుంది. పెరిసార్క్ పాలిప్ చుట్టూ త్రికోణాకారపు కప్పులాగా ఏర్పడి రక్షణకు ఉపయోగపడుతుంది. ఓకే, పాలిప్ను ఆవరించి పెరిసార్క్ను హైడ్రోథీకా అంటాము. పాలిప్ను ఆవరించి ఉన్న పెరిసార్క్ అనే పొరను హైడ్రోథీకా అంటాము. పాలిప్ పలభాగంలో హైడ్రోథీకా వల్ లాంటి నిర్మాణాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని షెల్ఫ్లు అంటాము. షెల్ఫ్లుగా ఇది పాలిప్. ఓకే, మరి ఇక్కడ పాలిప్ రూపం గురించి మనం తెలుసుకుందాం. అలాగే బ్లాస్టోస్టైల్ అనే 2వ రకానికి చెందిన జీవకము. ఇవి ప్రత్యుత్పత్తి సంబంధిత జీవకాలు అంటే రిప్రొడక్షన్ సంబంధించిన జీవకాలుగా వీటిని పేర్కొంటాము. వీటిని ఇంకేమంటాం అంటే గోనోజువైడ్స్ అంటాము. ఇవి స్తూపాకారంలో ఉంటుంది. వీటికి నోరు కానీ స్పర్శకాలు కానీ ఉండవు. పాలిప్ అక్షాల వద్ద అభివృద్ధి చెందుతాయి. ఇది పాలిప్ అక్షాల దగ్గర అంటే పాలిప్కు కొంచెం కింది భాగంలో ఆ అక్షం దగ్గర ఈ బ్లాస్టోస్టైల్ అనేవి ఏర్పడతాయి. ఇవి తక్కువ సంఖ్యలో అంటే ఓబులియా సన్నివేశంలో తక్కువ సంఖ్యలో ఇవి కలిగి ఉంటాయి. బ్లాస్టోస్టైల్ను ఆవరించి పెరిసార్క్ కూజాకారం ఉంటుంది. దీన్ని ఉత్పాదక ఆచ్ఛాదనం లేదా గోనోథీకా అంటాము. గోనోథీకాను కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన బ్లాస్టోస్టైల్ గోనోథీకా యొక్క చివరి భాగంలో ఏర్పడిన గోనోఫోర్ అనే రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. మరి బ్లాస్టోస్టైల్ ముఖ్యంగా అలైంగికంగా అంటే కొరికి భవనం ద్వారా బుడప వంటి లైంగిక రూపాలైన మెడ్యూసాలను ఉత్పత్తి చేస్తాయి. అంటే బ్లాస్టోస్టైల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానమైన కొరికి భవనం ద్వారా చిన్న చిన్న బుడపెల్లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ బుడపెల్లాంటి నిర్మాణాలు లైంగిక రూపాల మెడ్యూసాలను ఉత్పత్తి చేస్తాయి అన్నట్టు. ఇలా మెడ్యూసాలను కలిగి ఉన్న ఈ బ్లాస్టోస్టైల్ను మరియు గోనోథీకాను అన్నిటిని కలిపి గొనాంజియం అంటాం. గొనాంజియం ఇది ఒక సెక్సువల్ ఆర్గాన్గా మనం పేర్కొన్నాం. పూర్తిగా ఎదిగిన ఈ బ్లాస్టోస్టైల్లో మెడ్యూసాలు పూర్తిగా ఎదిగి గోనోఫోర్ రంధ్రము పగిలి ఆ బాహ్య పరిసరాల్లో గల నీటిలోకి విడుదలవుతాయి. ఇలా విడుదలైన మెడ్యూసాలు స్వేచ్ఛాజీవనం గడుపుతూ లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకోవడం జరుగుతుంది. ఇలా మెడ్యూసాలు అభివృద్ధి చెందుతాయి. ఇది మనం ఈరోజు ఓబులియా సహనివేశం యొక్క నిర్మాణము అలాగే దానిపైన ఉన్న పాలిప్ జీవకము
బ్లాస్టోసైల్ జీవకాల గురించి మనం ఈ టాపిక్లో క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ తోటి మీకు ముందుకు వస్తాను.